ఈ పోలీస్ కమిషనర్ వచ్చి నిన్న వాళ్ళందరినీ పక్కన కూర్చోబెట్టుకుని ఇటువంటి దుర్మార్గుల్ని ద్రోహుల్ని ఏదో పెద్ద సాధించినలాగా చెబుతావు. నీకు హైదరాబాద్లో నువ్వు పోలీస్ కమిషనర్గా నువ్వు చేయాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. దమ్ముంటే పట్టుకో అని చెప్పి సవాల్ విసిరావు కాబట్టి ఈ స్థాయిలో పట్టుకొని గుణపాఠం చెప్పామంటున్నారు సజ్జనార్. ఏంటి సార్ నువ్వు చెప్పేది నువ్వు పట్టుకో, చాలా మంది పట్టుకో, రోడ్ల మీద ఫుట్పాత్లు ఆక్రమించిన వాళ్ళు ఉన్నారు. నీ బాధ్యత అది. నగరంలో మనిషి రోడ్డు మీద నడవటానికి ఫుట్పాత్లు లేవు. ఆటో స్టాండ్ల పేరుతో ఆటోలు వచ్చేసి రోడ్ల మీద నిలబడుతున్నాయి. కారు స్కూటర్ నడపడానికి లేదు. అది నీ బాధ్యత. నగరంలో కల్తీ ఆహార పదార్థాలు కొన్ని లక్షల కుటుంబాలు ఇదైపోతున్నాయి. అక్కడ కల్తీ నూనెలు కొవ్వుతో తయారు చేసే నూనెలతో కర్మాగారాలు ఉన్నాయి. అటు మన శంషాబాద్ ఓల్డ్ సిటీ వైపుకి వెళ్తే ఇంకా చాలా ఉండే సంఘానికి సంబంధించిన సమాజానికి సంబంధించిన రుగ్మతలు. దాని మీద మీరు యాక్షన్ తీసుకోండి. సినిమా వాళ్ళతో పక్కన కూర్చోబెట్టుకుని నువ్వు ప్రమోట్ చేసుకుని నీ ప్రచారం ఏంటి? వాళ్ళు ద్రోహులు. వాళ్ళ పక్కన నువ్వు ఎట్ట కూర్చోడు కంప్లైంట్ పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడటం ఏంటి? నీకెవరిచ్చారు హక్కు? నువ్వు చట్టవీర దాటి ప్రవర్తించడం కదా. సవాల్ ఇసిరితే పట్టుకుంటానటువంటి సవాల్ ఇసరిపోయినా పట్టుకోవాలి నువ్వు. అది హీరోయిజం పట్టుకుంటాం అనేది. నువ్వు సినిమా హీరోలాగా నీకు అంత విపరీతమైన ప్రచారం ఏంటి? వాళ్ళని పిలుచుకుని లైవ్లు పెట్టుకుని సినిమా వాళ్ళని పిలుచుకుని పెట్టుకుని పోనీ అయినప్పుడు దానికి సినిమా టికెట్లు పెంచడానికి విలేకరుల ప్రశ్నలు అడిగినప్పుడు దానికి సమాధానం చెప్పకుండా పారిపోవటం ఏంటి? మరి దమ్ముంటే మరి చెప్పాలి కదా, అందరూ చెప్పాలి కదా. నైతికతను వీళ్ళకి విలువలు ఉన్నప్పుడు జర్నలిస్టులు అడిగిన ప్రశ్నకు సమాధానాలు చెప్పాలి కదా. ఆ కుర్రాడు చేసిన తప్పు ఏంటి, మీరు చేసిన గొప్ప ఏంటని ఎందుకు పారిపోయారు అక్కడి నుంచి? ఇంకొకడు వచ్చి ఎన్కౌంటర్ చేయాలంటాడు. ఏంటి ఎన్కౌంటర్ అంటే? వీళ్ళు తమాషా అనుకుంటున్నారా? వీళ్ళు అమ్మమ్మోడు సొమ్మ మనుషుల ప్రాణాలంటే? జూబ్లీ హిల్స్లోను బంజారా హిల్స్లోను లేకపోతే స్టార్ హోటల్లో పక్కలేసి తార్పుడు పనులు చేసినంత ఈజీ అనుకుంటున్నారా వీళ్ళు చేసిన పనులలాగా? వీళ్ళ బతుకులు తెలుసు ఎవరెవరికి తార్చారో ఎవరెవరికి ఏమేం చేశారో అనేది. వీళ్ళు చేస్తున్న ఆడపిల్లల సినిమాల్లో నటనకు వచ్చిన వేషాలకు వచ్చిన శీలాలని వెలగట్టి వీళ్ళు ఇది చేయట్లేదా? ఎంతమంది ఆడపిల్లలు అభాగ్యులు ఆడపిల్లలు గగ్గోలు పెడుతున్నారు? కాస్టింగ్ కోచ్కి ఎంతమంది బయటకు వచ్చారు? అంటే మిగతా ఇండస్ట్రీలో ఉందో లేదో తెలియదు కానీ తెలుగు పరిశ్రమ చాలా కీన్గా ఉంటుంది. ఎవడందే అంటారు చాలా. ఎవడందే రమ్మనండి. ఎవడంటాడు రమ్మనండి కీన్గా ఉందో నేను చూపిస్తాను. వీళ్ళ కంతలో వీళ్ళ బొక్కలే నేను ఒకటి కథ అంటాను. ఒక్కొక్క హీరో బతికేంటో వీళ్ళు చేసిన అరాచకాలు ఏంటో. వీళ్ళు హైదరాబాద్లో స్థలాలు ఎట్టా కొట్టేశారో, ఏ ప్రభుత్వం వస్తే వాళ్ళకి సాగిలా పడిపోయి వాళ్ళ మోచేతులు నీళ్లు తాగితే ప్రభుత్వాలకి వాళ్ళు వీళ్ళు రాజకీయం సినిమాలు ఏకమైపోయి ఒకళ్ళ అవసరాలు ఒకళ్ళు తీసుకుంటా. ఈ కొత్తగా ఏంటంటే హైదరాబాద్లో మీడియా సంస్థలు కూడా వీళ్ళ ప్రాపకాలు ఇదైపోయినాయి. వీళ్ళు చేసే అసాంఘికమైన సినిమాలకి ఈవెంట్ మేనేజర్లుగా వాళ్ళు తయారవటం, అన్నీ లైవ్లు ఇవ్వటం. ఇప్పుడు ఇంకోటి కూడా వీళ్ళ నైతికత అంత ఉంటే గొప్పగా సినిమా ఇండస్ట్రీలో నైతికత ఉంటే ఒక్కొక్క సినిమా 1000 కోట్లు 2000 కోట్లు అని చెప్పి వీళ్ళు చెప్పేది. మరి వీళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ ఎన్ని వేలకు కట్టారు చెప్పమానండి? మిస్లీడ్ చేయడం సమాజ విద్రోహం కాదా? సమాజాన్ని తప్పు మాటలతో తప్పు వార్తలతో తప్పు కథనాలతో ప్రచారం చేయడం మీడియా తప్పు కదా? మీడియా సంస్థల బాధ్యత లేదా? సమాజాన్ని మేము ట్యాగ్ లైన్లు పెడతారు, మెరుగైన సమాజం కోసం, దమ్ము ఉంటే లేకపోతే మార్పు కోసం అని రకరకాలు పెడతారు కదా. ఏంటి మార్పు? మీరు చేస్తున్న మార్పు సినిమా వాళ్ళలో మరి నిజంగా అన్ని వేల కోట్ల రూపాయలు 100 కోట్ల రూపాయలు వసూలు చేసిందని చెప్పినప్పుడు వాళ్ళు కట్టిన ట్యాక్స్లు ఎంతో బయటికి తీయమనండి. ప్రజలు మాయ చేయటం, మోసం చేయటం, మిస్లీడ్ చేయటం కదా లేని ఇది పెట్టి. ముమ్మాటికి తప్పే. సినిమాలు తీసినప్పుడు గతంలో సినిమాలు తీసినప్పుడు ఒక హీరో అనేవాడు ఎన్టీ రామారావు గారు, అందరూ గొప్ప గొప్పలు ఎవరైనా సరే ఒక ఇదే ఉందండి. చెట్ల కింద కూర్చుని షార్ట్ గ్యాప్ వచ్చినప్పుడు చెట్ల కింద లేదా పక్కన ఎక్కడ కూర్చునే వాళ్ళు ఇంట్లోనే ఏదో చోట. ఇవాళ కార్వాన్లని వచ్చేసినాయి. కామెడీ అని కూడా కార్వాన్. అవును సార్. ఇదంతా ఎవడమ్మా మూడు సొమ్ము? ఎవడ పెంచమన్నాడు? ఒక బడ్జెట్లు మీరు పెంచుకుని ఒలుబలిసి మీరు పెంచుకుని ప్రజల మీద పడి మేము రేట్లు పెంచుకుంటాం దోషేసుకుంటాం అంటే ఎవడిచ్చాడు నైతికత హక్కు? వీళ్ళకి ప్రభుత్వాలు తప్పు కాదు అది. రైతులకి లేని వెసులుబాటు వీళ్ళకి ఎట్టా వస్తుంది? కష్టపడి 6 కాలం పండించే రైతుకి గిట్టుబాటు ధర లేక చచ్చిపోతా అంటే వాడికి ఎరువులు దొరకకుండా ఇదైపోతా అంటే కుదేలైపోతా అంటే రైతు వ్యవస్థ. ఒక జవాన్కి సరిహద్దుల్లో ప్రాణాలు కోల్పోయినాడికి లేని వెసులుబాటు వాడికి ఇక్కడ 3 ఎకరాలు ఏదన్నా ప్రభుత్వ భూమి ఆక్రమించేసుకుంటా అంటే రౌడీలుగా రాజకీయ నాయకులు వెళ్ళిపోయి వాళ్ళకి ఇచ్చిన భూముల్ని వాళ్ళకి లేని వెసులుబాట్లు సినిమా వాడికి ఏంటి? ఒళ్ళు బలిసి కొవ్వెక్కి తీసి అసాంఘికమైన సినిమాలు, అశ్లీలత కొన్ని సినిమాలు, హింసాత్మకమైన సినిమాలని దానికి పెద్ద పెద్ద హీరోలుగా ఎలివేషన్లు ఇచ్చుకుంటా, పెద్ద పెద్ద బాడీ గార్డులు పెట్టుకుంటా, అదేంటి దాన్ని బౌన్సర్లు అంట.
బౌన్సర్ల వ్యవస్థ చట్టపరంగా తప్ప కదా, కమిషనర్గా సజ్జనార్కి అవి తెలియట్లేదా? ముమ్మాటికి తప్పే. మరి అది ఎందుకు మాట్లాడవు నువ్వు? బౌన్సర్లు అనే పేరుతో సంఘ విద్రోహ శక్తిని రౌడీలను పెట్టుకుని దౌర్జన్యం కళ్ళ ముందు కట్టినట్టు చేస్తుంటే వాడు పెళ్ళిళ్ళలో కూడా బౌన్సర్లను పెడుతున్నారు. అవును సార్. ఏంటి ఈ విశ్వ సంస్కృతి కదా, నీ బాధ్యత కదా? ఎవడో పని ముక్కుపచ్చడారిన పిల్లాడు సమాజంలో ఉన్న లోపాలను వాడు క్యాచ్ చేసుకున్నాడు టెక్నికల్గా. నీ ఎక్కడి నుంచి వచ్చింది వాడికి ఆ కంటెంట్? మీ థియేటర్ ఇండస్ట్రీలో మీ వాళ్ళు ఎవరు ఇస్తేనే కదా వెళ్ళింది. వాళ్ళని ఎందుకు పట్టుకోరు మీరు? ఆ కుర్రాడు ఏమైనా వచ్చి థియేటర్లో కెమెరాలు పెట్టి ఏమైనా షూట్ చేశాడా? చేయలేదు కదా. కీన్ కంటెంట్ ఆ కుర్రాడి చేతికి వెళ్ళింది. ఎక్కడి నుంచి వెళ్తుంది? ఇంటి దొంగలు ఖచ్చితంగా ఉన్నారంటారా? మరి లేకపోతే మరి ఎట్ట వెళ్ళింది?